మీ ఉపాధి ప్రదాత ఎవరు? ఆయన ఎలా మీకు ఉపాధి ప్రసాదిస్తాడు? దానికోసం మీరేమి చేయాలి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను అని హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. మీరు అల్లాహ్పై భారం మోపవలసిన రీతిలో ఆయన్ని నమ్ముకుంటే ఆయన మీకు ఉపాధినిస్తాడు. పక్షులకు ఉపాధి లభించే రీతిలోనే మీకు లభిస్తుంది. అవి ప్రాతకాలాన పరిగడుపున తమ గూళ్ళ నుండి బయలుదేరుతాయి. సాయంత్రానికి సుష్టిగా భుజించి మరీ తిరిగి వస్తాయి. సోదర మహాశివులారా, ఈ హదీసులో పిచ్చుకలు పక్షుల ఉపమానం ప్రస్తావించటానికి కారణం వాటి జీవన సరళియే. అవి కడుపు నిండా భుజిస్తాయి, కానీ నిలువ ఉంచుకోవు. ఏ దినం భుక్తి ఆ రోజు సంపాదించుకోవలసిందే. ఈనాడు కడుపు నింపిన ప్రభువు రేపు కూడా మార్గం చూపుతాడు అన్న తృప్తి సంతుష్టితో నిద్రపోవటం, తిరిగి తెల్లవారగానే తమ ప్రయత్నంలో ఎలాంటి లోటు రానివ్వకుండా కృషి ప్రారంభించటం, ఉపాధి అన్వేషణలో బయలుదేరటం వాటి దినచర్య. కనుక మనిషి గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటం, దైవంపై భారం మోపటం అనిపించుకోదు. సోదర మహాశివులారా, దైవం ప్రసాదించిన సాధనా సంపత్తిని వినియోగించుకొని కృషి చేసి ఫలితాన్ని దైవానికి వదిలివేయటం తవక్కుల్ లేక దైవంపై భారం మోపటం అనిపించుకుంటుంది. మనం ఎల్లప్పుడూ దైవాన్నే నమ్ముకొని మన ప్రయత్నం మనం చేస్తూ జీవించే అవకాశం ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.